లెంట్ దినాలు ప్రారంభించబడుతున్నాయి. మరి లెంట్ దినాలు పాటించాలా అండి? సంఘాల్లో తప్పనిసరిగా లెంట్ దినాలు చేయాల్సిందేనా? అని చెప్పి చాలామంది మరి అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. లెంట్ దినాలు పాటించాలి ఖచ్చితంగా అని చెప్పి బైబిల్‌లో అయితే రాయబడలేదు కానీ, ఆ లెంట్ దినాలు 40 దినాలు ప్రతి దినము కూడా సంఘములో మరి సంఘ సభ్యులందరూ కూడా, పరిశుద్ధులందరూ, విశ్వాసులందరూ కూడా కూర్చొని దేవుని వాక్యం వినడము అనేది చాలా మంచిది. అలా కాకుండా చెయ్యాలి కాబట్టి చేస్తూ, సాంప్రదాయబద్ధంగా లేపోతే ఆచారపూర్వకంగా అవతల సంఘం వారు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయాలండి అని చెప్పి ఆ విధంగా చెయ్యాలి కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి చేస్తున్నామని చెప్పి అలా కాకుండా ఆత్మీయంగా ఆత్మ జ్ఞానములో వర్ధిల్లే విధంగా సంఘమంతా కూడా ఒక చోట చేరినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మరి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క శక్తిలో మన యొక్క సమస్యలు, మన యొక్క బాధలు క్రీస్తు రక్తములో కడగబడడానికి ఖచ్చితంగా ఆ యొక్క లెంట్ దినాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అలా కాకుండా మరి సాంప్రదాయంగా చేస్తే మాత్రం ప్రయోజనం లేదు కానీ క్రీస్తు శిలువ శ్రమలలో దాగి ఉన్నటువంటి మర్మాలు, సత్యాలు, క్రీస్తు యొక్క శ్రమలు ఎందుకు? క్రీస్తు యొక్క శిలువ దేనికి దాని యొక్క కారణం ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? సకల మానవాళి యొక్క పాపము తుడిచి వేయబడ్డానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏంటి? దాంట్లో దాగి ఉన్నటువంటి చారిత్రాత్మక సత్యాలేంటో ఇవన్నీ కూడా 40 దినాలు చర్చించడం ద్వారా ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ కూడా ఉజ్జీవింపబడుతుంది. అలా చేయడం ద్వారా ఖచ్చితంగా దేవుని వాక్యంలో మనందరం కూడా అభివృద్ధి చెందుతాం. సమాజముగా కూడుకొనుటం మానుకోవద్దు అని చెప్పి మరి లేఖనాల్లో వ్రాయబడిన రీతిగా మరి కూడుకోవడం అంటే అదేంటో వారానికి ఒకసారో అప్పుడప్పుడు కూడుకోవటం కన్నా కూడా కంటిన్యూస్‌గా కూడుకోవటము, కంటిన్యూస్‌గా మరి సంఘమంతా కూడా కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించటము, ఆయనని స్తుతించడం అనేది కూడా చాలా చక్కని అనుభవము. సో, లేఖనాల పరంగా లెంట్ డేస్ పాటించాలా అంటే దానికంటూ ఒక పర్టిక్యులర్ కొలబద్ద అయితే లేదు గానీ, మరి సమాజముగా కూడుకోనడం అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆత్మీయంగా, వాక్యానుసారంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది, ఆత్మీయంగా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.